ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో ప్రభుత్వ ధనాన్ని దారి మళ్లించారని పెద్దదోర్నాల మండల బీజేపీ అధ్యక్షులు సురవరం గండి వీరారెడ్డి స్థానిక శివసదనలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 నుంచి 24 వరకు ప్రధానమంత్రి 14వ 15వ ఆర్థిక సంఘం నిధులను పెద్ద బొమ్మలాపురం గ్రామ పంచాయతీలో నాయకులు అధికారులు కుంభక్కై దోచుకు తిన్నారన్నారు. కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘ నిధులైతేనేమి ప్రధానమంత్రి వర్యులు కేంద్ర ప్రభుత్వం తరపు వచ్చిన నిధులన్నీ ఆ గ్రామంలో గ్రామ పంచాయతీకి ఎలక్షన్ జరగకుండా ఒక ఎస్సీ రిజర్వేషన్ వచ్చిందని అక్కడున్న మాజీ జడ్పీటీ సభ్యుడు అమిరెడ్డి రామిరెడ్డి గారు అది కోర్టు స్టే తెచ్చి ఆ ఎలక్షన్ ఆపడం జరిగింది. ఆపడం వలన అక్కడ స్పెషల్ ఆఫీసర్ పాలన అధికారుల పాలన వచ్చింది కాబట్టి అక్కడికి ఇచ్చిన నిధులన్నీ నాయకుడి చేతిలోకి నాయకుడు అధికారాన్ని అడ్డపెట్టుకొని అతను ఆ నిధులు ఖర్చు పెట్టకుండా అధికారులతోటి బెదిరించుకొని బోర్లు కానీ పైపు లైన్లు కానీ కొలాయిలు కానీ ఎక్కడ వేసినట్టు చూపించకుండా వేసినామని చూపించి నిధులను దుర్వినియోగపరచడము ఆ నాయకుడు చేసినారు. కనుక